పెళ్లి చేసుకోవడమే పెద్ద సవాల్. కానీ ఓ వ్యక్తి ఇద్దరు భార్యలతో ఇప్పుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుంది? తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలలో అలాంటి ఊహించని ఒక ట్విస్ట్ జరిగింది. ఇంతకు ఆ భర్త ఎవరికి మద్దతిచ్చాడో తెలియాలంటే అస్సలు స్కిప్ చేయకుండా ఈ స్టోరీ మొత్తం చూడండి. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం జంగంపల్లికి చెందిన నరసింహారెడ్డికి ఇద్దరు భార్యలు ఉన్నారు. వారిలో ఒకరి పేరు లావణ్య, మరొకరి పేరు రజిత. అయితే ఇద్దరు భార్యలుంటే ఎక్కడైనా ఎడముఖం పెడముఖంగా ఉంటారు. దానికి తోడు వారి మధ్య పోరులో భర్త నలిగిపోతుంటాడు. కానీ ఇక్కడ అలా జరగలేదు. పైగా అక్క కోసం చెల్లి చేసిన త్యాగం చూస్తే ఇప్పుడు అంతా ఆశ్చర్యపోతారు. నరసింహారెడ్డికి ఇద్దరు భార్యలు జంగంపల్లి సర్పంచ్ ఎన్నికల బరిలో ఇప్పుడు నిలిచారు. లావణ్య, రజితతో నామినేషన్లు దాఖలు చేయించారు. అయితే వీరిద్దరూ నామినేషన్లో ఉన్నారు. అయితే వీరిలో రజిత తన నామినేషన్ను ఉపసంహరించుకుంది. దీంతో లావణ్య ఒక్కరే పోటీలో ఉండడంతో సర్పంచ్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైంది. దీనికి తోడు పంచాయతీ పరిధిలో ఉన్న 10 వార్డులు కూడా ఏకగ్రీవం కావడంతో లావణ్య సర్పంచ్గా ఎన్నికైంది. నా పేరు పాతూరి లావణ్య. నన్ను జంగపల్లి గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవం చేయడం జరిగింది. ఇందుకు నేను మా జంగపల్లి గ్రామ ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను సర్పంచ్ చేసినందుకు గాను మా ప్రజలందరికీ నేను నా సాయశక్తుల ఈ గ్రామ అభివృద్ధి కోసం కానీ, ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం కానీ అన్నింటికీ వాళ్ళకి ఎల్లవేళలా అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఇందు మూలంగా నేను మా జంగపల్లి ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. నా పేరు రామగల్ల స్వామి. జంగపల్లి ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. నేను 4వ వార్డు నుంచి ఏకగ్రీవం అయ్యాను. సర్పంచ్ గారు పాతూరు లావణ్య నరసింహారెడ్డి గారు కూడా ఏకగ్రీవం అయ్యారు. మా గ్రామంలో 10 వార్డులు ఉన్నాయి. 10 వార్డులకు కూడా ఎలాంటి పోటీ లేకుండా అందరినీ కూడా ప్రజలు ఏకగ్రీవం చేశారు. దీనికి మాకు గ్రామంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ ఏకగ్రీవం జరగడం మా ఊరికి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. దీనివల్ల ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మాకు ఏకగ్రీవం చేసినందుకు మేము ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి మన ప్రజల సమస్యలు ఏవైతున్నాయో అవి పరిష్కరించడానికి ఎల్లవేళలా మేము కృషి చేస్తామని ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇక ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై పలువురు పాజిటివ్గా కామెంట్స్ చేస్తుంటే మరికొందరు నెగిటివ్గా చేస్తున్నారు. అయితే లావణ్య, రజిత వీరిద్దరూ కూడా ఒకే కుటుంబానికి చెందిన అక్కా చెల్లెళ్ళు. ఈ విషయం తెలుసుకొని కొందరు షాక్ అవుతున్నారు, మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు.